ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేస్తున్నారా? ఈరోజు సండే, ఆదివారం, పునరుద్ధాన దినం, దేవుని ఆరాధించే దినం. మన సంఘాలైతే కల్వరి, ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు 5 to 6 ఎట్లుంటుంది. అదేవిధంగా 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి అందరూ ప్రభుని ఆరాధించాలి కదండి. మనందరం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. కాబట్టి మీ అందరు కలిసి మందిరానికి రావడానికి ఇంటి పరిస్థితులు బాగాలేక, ఇంట్లో పర్మిషన్ లేక, వీలు లేక అటివారు తప్పక లైవ్ చూడవచ్చు పరిస్థితులను బట్టి. అందుకని అందరు బాగున్నారా? దేవుళ్ళు బలపడుతున్నారా? ఎక్కడైనా తప్పిపోయి బలహీనమైన స్థితిలో ఆధ్యాత్మికంగా పడిపోతూ ఒకవేళ ఉదయకాల ప్రార్థన మీకోసం దాచి ఉంచి దేవుని దగ్గర నుంచి వస్తున్న చక్కటి రేమ వాక్కు మిమ్మల్ని బలపరచుటకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఉదయం సాయంత్రం ప్రభు మనకిస్తున్న ప్రత్యక్షత కొంతమందికి ఎక్కువైపోతున్నట్టుంది కదండి. చాలామంది వింటూ అది రాను ఆత్మీయ స్థితిని కోల్పోయేవారు కూడా అట్లా ఉండొద్దు. ప్రార్థన, దేవుని వాక్యం సూటిగా ప్రత్యక్షత పొందుకోండి. క్రీస్తులో మీరు బలవంతులు కండి, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ఎవరైనా ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు, దేవుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే పరలోకం, పాప క్షమాపణ, నిత్య జీవం నీకుంటుంది. దేవుడు నిన్ను క్షమించి బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానంలో చక్కటి వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు. ఏది నీ మీద నేరారోపణ ఉన్నా, ఏది నీ జీవితంలో ఉన్నా, ఒకవేళ ఎవరైనా నిందలు మోపినా, అపవాది నీ మీద లేనిపోని పెట్టినా, నిర్దోషివై సంతోషించదవట. నువ్వు స్థిరపడి, ఎంత మంచి మాట అంటున్నాడండి. నేను మళ్ళీ చదువుతున్నాను చక్కటి మాట. నువ్వు స్థిరపడి, నువ్వు నిశ్చయుడివై నీవు స్థిరపడి ఉందవు. ఒకటి, నిర్దోషత్వంలో సంతోషించే బిడ్డగా దేవుడు నేను చేయబోతున్నాడు. ఏది నీ మీద ఉన్నా, చాలామంది అంటారు నువ్వు రోగంతో దేని బట్టి వచ్చింది ఈ రోగం, దేని బట్టి వచ్చింది, ఏది లేదండి. నువ్వు ప్రతి విషయంలో క్రీస్తు రక్త బలియాగం ద్వారా నిర్దోషివి, దోషివి కాదు. యేసయ్యని ఎవరు నమ్ముకుంటారు, ఎవరు మారు మనసు పొంది బ్యాప్టిజం, వారు నిర్దోషులు, దోషులు కాదు. అంతేకాక దినదినం ఏవే విషయాల్లో పడిపోతున్నావో ఈరోజు ప్రభుని అడుగు. ఒకవేళ నీ మీద లేనిపోని నేరాలు, నిందలు, కేసులు, చెత్త చెదారం అన్నీ కూడా పడతా ఉంటాయి కదండి, లేనిపోని అన్నీ, అందులో కూడా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నిర్దోషివై సంతోషించదవు, నువ్వు స్థిరపరచబడదవు. ఆమెన్. నిర్దోషివై సంతోషించదవు. అట్లాంటి కార్యం చేయబోతున్నాడు దేవుడు. నేను నిర్దోషివై నిన్ను దేవుడు సంతోషింపజేయబోతున్నాడు. నీ ప్రతి బంధకములు, అంటే నిర్దోషి అంటే ఇక అన్ని కట్లు తెంచబడ్డం. నువ్వు ఫ్రీ ప్రతి విషయంలో ఫ్రీ. బంధకం నుండి, పాపం నుండి, రోగం నుండి, శాపం నుండి, నిందల నుంచి, గాయాల నుంచి, అవమానాల నుంచి, అన్నిటి నుంచి ఫ్రీ. అట్టి కృపదేవుడికి ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ మీద లేనిపోయి నిందలు మోపారా, అవమానాలు చేశారా, దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని నమ్మండి. ఉదయకాలం ఆదివారం పునరుద్ధాన దినం దేవుని మందిరానికి రండి. నీవు నిర్దోషివై సంతోషించదవు, స్థిరపరచబడదు. ఆమెన్. నిర్దోషివై సంతోషించదవు, స్థిరపరచబడదు. ఆమెన్. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి, ప్రభు తట్టు చూడండి, దేవుని స్తుతించండి, మందిరంలోకి వచ్చి ఆరాధించండి, వ్యక్తిగతంగా ప్రభుతో గడపండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి కుటుంబంలో అద్భుతం, రక్షణ లేని వారికి రక్షణ, పాప బంధకముల నుండి, నిర్దోషత్వం, నిందల నుంచి, గాయాల నుండి, కోర్టు కేసుల నుండి, అపవాది తీసుకొచ్చిన కేసులు, బంధకముల నుంచి నిర్దోషులుగా నీ బిడ్డలు ఉండి సంతోషించి ఘనపరచబడుదురుగాక. గర్భఫలము నీవిచ్చు బహుమానం గర్భములు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. ఆర్థిక పరిస్థితులు, అప్పుల బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, రోగాలు, వ్యాధులు, నిందలు, గాయాలు, అవమానాలు, సమస్యలు అన్ని కట్లు తెంచబడునుగాక. బలమైన హస్త నిక్షేపణ ప్రతి కుటుంబాలపై పడునుగాక. ఇతర దేశాలు మా ప్రియులందరిని రక్షించి ఎన్నో న్యూస్లు వింటున్నామయ్యా. దేశంలో ఉజ్జీవం, రక్షణ, యెరూషలేము క్షేమం కొరకు, అక్కడ సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని దేశాల్లో కూడా క్షేమం, సమాధానం. భారతదేశాన్ని రక్షించండి. మా దేశ పరిపాలకుల మీద కృప చూపి పరిపాలనలో ప్రతి డిపార్ట్మెంట్లో న్యాయం చేయండి అయ్యా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని లేవనెత్తి ఉజ్జీవింపజేసి జాషువా జనరేషన్, ఎస్తేర్ సైన్యం, దెబోరా సైన్యం లేచుటకు సహాయం చేయండి. ఆత్మీయ బంధాలను స్థిరపరచండి.
బిడ్డలందరూ మందిరాలకు వెళ్ళి నిన్ను ఆరాధించాలి, దైవజనులకు నమ్మకంగా ఉండాలి. మా కల్వరి మినిస్ట్రీ, ప్రామిస్ ల్యాండ్, బెల్లంపల్లి సంఘాలు, ఒరిస్సా సంఘాలు, ప్రపంచం భారతదేశంలో మా సంఘములన్నిటినీ కూడా ప్రతి కుటుంబాలని రక్తంతో సీల్ చేస్తూ నీకు మాకు వారి ఆశీర్వాదకరంగా ఉందరుగాక. ఈ దినదీవెలతో నింపండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం వర్ధిల్లారు. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడాలని నాయన అందరిపై నీ శుభములను పలుకుతూ నాయన కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, అప్పుల భారం అన్ని కట్లు తెంచబడి నీ బిడ్డలు నిర్దోషులై నాయన కల్వరి మినిస్ట్రీ కూడా నిర్దోషై సంతోషించే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం అద్భుతంగా 3 ఆరాధనలు ఎవరు మిస్ అవ్వద్దు. ఉదయం 5 to 6 అందరు చూడాలి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో. కాబట్టి హైదరాబాద్ హయత్ నగర్ ప్రామిస్ ల్యాండ్, బెల్లంపల్లి అంటే మీ అందరికి తెలుసు. కాబట్టి సిద్ధపడదాం. మరి 18, 19, 20, 21 4 దినాలు కూడా వైజాగ్ దగ్గర అనకాపల్లిలో సభలు. అనకాపల్లి మీ అందరికి తెలుసు, ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లి. ప్రతి కుటుంబాలు పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. ఆత్మీయులకి, సంఘాలకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.